నెల్లూరు జిల్లా కలువాయిలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిర్మలాదేవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈడీ శిక్షణ కేంద్రంలో మహిళలు కుట్టిన వస్త్రాలను పరిశీలించి శిక్షకులను అభినందించారు. హాజరు రిజిస్టర్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ శిక్షణ ద్వారా వారికి కలిగే ప్రయోజనాలను తెలిపారు. అనంతరం ఈడీ మీడియాతో మాట్లాడుతూ ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వ మహిళలకు శిక్షణ ఇస్తుందన్నారు. జిల్లా 31 కేంద్రాల్లో 1500 మంది చక్కగా శిక్షణ పొందుతున్నారని తెలిపారు. శిక్షణ అనంతరం ప్రభుత్వం ద్వారా సర్టిఫికేట్ ఉచితంగా కుట్టు మిషన్ అందజేస్తారని చెప్పారు. వారి వెంట కలువాయి ఎంపీడీఓ భవానీ, సూపర్వైజర్ అలేఖ్య, సీనియర్ అసిస్టెంట్ రమేష్ తదితరులు ఉన్నారు. అలా అంటే మనం నేర్చుకోవడం కోసం బాగా ఉంటారు. ఇప్పుడంతా బాగా అర్థమైనట్టు అనిపిస్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళి మీరు కుట్టేటప్పుడు రకరకాల డౌట్స్ వస్తుంటాయి. సో అందుకని ఇలా చేసుకోవాలి. మీరు మా భలే ఇంట్రెస్టింగ్గా చేశారు. వెరీ గుడ్. మెయిన్ ఉద్దేశం ఏంటి, మీరు వచ్చి అటెండెన్స్ చేసుకొని మెషిన్ తీసుకోవడం కాదు, మీకంటూ ఒక నైపుణ్యత, ఒక స్కిల్ అనేది నేర్పించడం, దానివల్ల మీరు మీ కాళ్ళపై నిలబడటం, అది మెయిన్ కాన్సెప్ట్. అది మర్చిపోయి మా కోసం అటెండెన్స్లో వచ్చేసి మీరు వెళ్ళిపోయారనుకోండి, నష్టపోయేది ఎవరు? మీరే. సో దయచేసి అర్థం చేసుకోండి. గవర్నమెంట్ ఒక ఉద్దేశాన్ని మీకు క్లియర్ కట్గా అర్థం చేయిస్తున్నాం. ఏంటంటే మీరు నేర్చుకోవచ్చు, పక్కన వాళ్ళకి కుట్టచ్చు. నేను చాలా సెంటర్స్లో తిరిగినప్పుడు వాళ్ళు హ్యాపీగా చెప్పుకుంటున్నారు, ఈసారి యూనిఫామ్ మేము కుట్టుకున్నాము, మాకు 900 మిగిలింది. నిన్న వెళ్తే లేకుండా పాటలు వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు. ఆ లాస్ట్కి ఏం చేశారంటే నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఎంత బాగా చేసుకుంటారు వాళ్ళు. కావల్లో చూసాను, కావల్లో అయితే అసలు మీరు ఉంటుంది కదా లాంగ్ ఫ్రాక్స్, అవి ఒకటి కట్స్ మీకు మామూలుగా వేస్తారు కదా, పెళ్ళిళ్ళకి వేస్తుంటారు, గాగ్రా అంటారు చూడండి, అలాంటివి ఇక్కడ మామూలుగా తాళ్లతోటి చూపించారు, ఎంత బాగా చేస్తున్నారు. చాలా అసలు బేసిక్ టైలరింగ్ యాక్టివిటీలో ఇంత బాగా కుట్టడం అనేది నేనే ఆశ్చర్యపోయాను. నిన్న వీళ్ళు చూపిస్తే పర్సన్ చూపించారు, అవి జిప్పులతోటి పర్సన్ చేస్తున్నారు. సో ఇన్నోవేటివ్గా థింకింగ్ ఉండాలి, నేర్చుకోండి. మీకు మాకు వచ్చు ఏముంది అని లైట్ తీసుకోవద్దు, ప్రతిదీ నోట్ చేసుకోండి. ఇప్పుడు అర్థమైనట్టుగా 4 రోజులు పోతే మర్చిపోతారు. అది హ్యూమన్ మైండ్ ఎవరికైనా అంతే, అర్థమైనట్టుగానే అనిపిస్తుంది కానీ మళ్ళీ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. సో నోట్ చేసుకోండి, ప్రాజెక్ట్ వర్క్ చేయండి. మీకు ఇది కంప్లీట్ కాగానే ఒక టీం వస్తుంది, ఆ టీము మీకు ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టి, ఎగ్జామ్ అంటే ఏదో పెద్దది